చూడండి పెనం పెట్టుకొని హాట్ వాటర్ వేసుకుంటున్నాను. కూల్ వాటరు, నార్మల్ వాటరే, అంటే కూల్ ఏం కాదు, మామూలు వాటరే వేసుకుంటున్నా. ఇవి వాటర్ బాగా హాట్ వాటర్ బాగా కాగాలి. తర్వాత అందులోకి తగినంత కారం వేసుకోండి. తగినంత కారం వేసుకుంటున్నా. నేనైతే లైట్గా వేసుకుంటున్నా. అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి తగినంత. చూడండి వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి కదా, ఇందులోకి 1 స్పూన్ అంతా జీలకర్ర వేసుకోండి. 1 స్పూన్ అంతా జీలకర్ర వేసుకుంటున్నాను నేనైతే. ఇవి వాటర్ బాగా కాగాలి. చూడండి బాగా వాటర్ కాగాలి. వాటర్ కాగుతున్నాయి కదా, అందులోకి పిండి వేసుకోవాలి. నేనైతే ఇది చాలా సార్లు చేశాను మా పిల్లల కోసం. మనకు తగినంత పిండి వేసుకోవాలి, బియ్యం పిండి. ఈ పిండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి నేనైతే ఇందులోకి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ ఆప్షన్ అండి, మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుండా వదిలేయచ్చు. ఎందుకంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది చూసే, కానీ నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా పిండి మొత్తం బాగా కలబెట్టుకోవాలి. చూడండి నాకైతే ఇది కలిపే కాలేదు, చాలా అంటే చాలా కాలుతుంది. మీరేమాత్రం చేపెట్టి కలపద్దు, గరిటెతో కలుపుకోండి. నేను గరిటెతో కలుపుతున్నా కూడా అది రావట్లేదు. కొంచెం చల్లగానే ఇలాగ పెడుతున్నాను. దీంట్లో ఆయిల్ కానీ అట్లా ఏం వేయద్దు. నేనైతే ఆయిల్ ఏం వేయలేదు. ఇంకా పిండి మాత్రమే కలుపుకోవాలి. చూసుకుంటూ పిండి అయితే యాడ్ చేసుకోవాలి. మనకు ఒకవేళ ఎక్కువ లూజ్ అయితే మళ్ళీ పిండి వేసి యాడ్ చేసుకొని మళ్ళీ ఇలాగా చేయండి. నేను తీసుకున్న పిండికి నేను యాడ్ చేసిన వాటర్కి ఇంత వచ్చిందండి. ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. నూనె ఏమాత్రం అసలు యాడ్ చేయొద్దు, వేయొద్దు. నూనె అసలు పైన కూడా వేయద్దు. మనము ఇవి చేస్తాం కదా, అప్పుడు నూనె చేతికి అద్దుకుంటూ వాటిని చేసుకోవాలి. ఇలాగా ఒక పేపరు వేసుకోండి, దానికి మొత్తం ఆయిల్ అయితే అప్లై చేసేయండి. మీకు ఇంట్లో ఏ పేపర్ దొరికితే, ఏ పేపర్ అందుబాటులో ఉంటే ఆ పేపర్ వేసుకునే ఏం కాదు. అంతా ఇలాగా ఆయిల్ అప్లై చేయండి. పిండి మొత్తుంది కదా, దాన్ని ఇలాగా చేసుకోవాలి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. ఇలాగా అనాలి. ఈ విధంగా అయితే రౌండ్గా అయితే చేసుకున్నాను. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు, ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. మనం ఇదే కావాలని ఏం లేదు. రౌండ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే నేను ఇంకో విధంగా కూడా చేస్తాను. ఈ విధంగా రౌండ్ అయినా కానీ, లేకపోతే మనము ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. ఏ షేప్లో చేసుకున్నా టేస్ట్ అయితే బాగుంటాయి. బియ్యం పిండి చూడండి, ఒక 4-5 అవర్స్ బియ్యం అయితే నానబెట్టుకుని అవైతే బాగా ఆరబెట్టుకోవాలి. ఎక్కువ తేమ లేకోకుండా, మరి అంత ఎండిపోకుండా మీడియంగా ఆరబెట్టుకొని మిషన్కి ఆడించుకోవాలి. చూడండి ఇలా అయితే బియ్యం పిండి ఆడించుకొని పెట్టుకోవాలి. ఆయిల్ అయితే బాగా హీటెక్కాలి. ఎంత బాగా ఆయిల్ హీటెక్కుతుందో అంత బాగా త్వరగా ఇవి పైకి వస్తాయి. తర్వాత ఆయిల్లో అన్నీ వేసుకోవాలి ఒకటొకటిగా.
ఆయిల్లో వేసిన కొద్దిసేపటికి వీటిని కలబెట్టుకోవాలి, లేకుంటే మొత్తము విరిగిపోతాయి. చూడండి, ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరి వీటిని ఎక్కువ మందంగా పెట్టకూడదండి, పిండి పగిలిపోయే ఛాన్స్ ఉంది. అందుకని అంత పెద్దవి కాకోకుండా అంత చిన్నవి కాకోకుండా మనం పిండి సరిపోయేంత పెట్టుకొని నీట్గా అయితే చేసుకోవాలి. వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇంట్రెస్ట్గా, చాలా టేస్టీగా తింటారు. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇవి బాగా కాలాక అవి పైకి వస్తాయి. చూడండి, ఈ విధంగా ఇలాగైతే నేనైతే ఈ షేప్లో చేసుకున్నాను. ఈ షేప్లో చేసుకోవడం వల్ల పిల్లలు అయితే స్నాక్స్ తింటుంటే చాలా ఇష్టంగా ఉంటారు మా పిల్లలు. చూడండి, ఇవైతే బాగా ఆగాలి. మేమైతే వీటిని చెకోడీలు అంటాము. మరి మీకల్లా ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. నేనైతే ప్రస్తుతానికైతే కొన్ని చేశాను, ఇంకా చాలా చేయాలి.